పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడు మాల సామాజిక వర్గానికే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి టికెట్ కేటాయించడం జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్లో వెంకటస్వామి వాళ్ళ కొడుకు వివేకు, ఇప్పుడు మళ్ళీ గడ్డం వంశీ వాళ్ళు మాత్రమే పెద్దపల్లి పార్లమెంట్ శాసిస్తున్నారు 1962 నుంచి. ఇప్పుడు ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటరీలో నేతకాని సామాజిక వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్ గారికి బీజేపీ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి టికెట్ కేటాయించడం జరిగింది. శ్రీనివాస్ గారిని అతిపెద్ద మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క మనవి. అలాగే మాదిగ సామాజిక వర్గానికి చెందిన 2,50,000 ఓట్లు ఉన్నాయి పెద్దపల్లి పార్లమెంటరీలో. అలాగే నేతకాని సామాజిక వర్గానికి చెందిన 2,35,000 ఓట్లు ఉన్నాయి. మాల సామాజిక వర్గానికి చెందిన 73,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి అక్కడ. అయినా వాళ్ళకే ముందు ప్రాతినిధ్యం ఇస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ గుర్తించి కుమార్ శ్రీనివాస్ గారికి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చినందుకు బీజేపీ పార్టీకి ధన్యవాదాలు. కిషన్ రెడ్డి గారికి, బీజేపీ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గోమాస శ్రీనివాస్ గారిని అతిపెద్ద మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. మీరు బీజేపీ నుంచి ఇంత పాజిటివ్గా చెప్తున్నారు. అక్కడ చూసుకున్నట్లయితే ఇంత ముందుకు బీఆర్ఎస్ అయితే ఒక దిక్కున్నది, కొప్లీశ్వర్ అయితే అక్కడ ఉన్నాడు కదా ఎంపీగా. ఇప్పుడు ఆయనకు వచ్చే ఛాయిస్ ఏమన్నా ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇట్లా అధికారం అయితే కాంగ్రెస్ అయితే ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏమైనా పోటీకి వచ్చే అవకాశం ఉందా? బీజేపీ గెలుస్తా అని మీరు అంటారు. ఈ రెండింటిని తట్టుకొని బీజేపీ గెలుస్తా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? తప్పకుండా గెలుస్తుంది. ఎందుకంటే మోదీ గారి హవా ఉంది పెద్దపల్లి పార్లమెంట్లో కానీ ఎక్కడైనా దేశమంతా మోదీ గారు. ఎందుకంటే మనము కొప్పలేశ్వర్ గారిని కొత్తగా చూస్తలేము. ఆయన ఎన్నోసార్లు 4-5 సార్లు ఎమ్మెల్యే అయినాడు, మినిస్టర్ చేసినాడు. అప్పుడు ఏంది, ఇప్పుడేం చేస్తాడు? ఇప్పుడు ఇతను ఎవరు, గడ్డం వంశీ ఫాదర్ నుంచి దాదాపు ఒక 3-4 టైమ్స్ వాళ్ళ తాత ఎంపీ, ఒకసారి వివేక్ వారి ఎంపీ. వాళ్ళు అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడేం చేస్తారు? వాళ్ళ మనుగడ కోసమే అక్కడికి రావడము, ఎంపీగా డబ్బులు పెట్టి టికెట్ సంపాదించుకోవడము, ఇక్కడ వచ్చేసి పోటీ చేయడము, వాళ్ళు వచ్చేసి బిజినెస్ ఇక్కడ చూసుకోవడము. మా పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా అతనికి సంబంధించిన బిజినెస్ వ్యవస్థ లేదు. అతని అన్ని నార్త్లో, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో ఎక్కడో ఒకటి దందలు ఉంటాయి అతని. కానీ మా పార్లమెంట్లో ఇంతవరకు 10 మందికి దారి చూపించిన దాఖలాలు లేవు. ఇంతకుముందుకు అభివృద్ధి జరగలేదు, ఇప్పుడైనా జరుగుతుందని చెప్పేసి మీ నేతను ఆయనను గెలిపిస్తా అని చెప్పేసి మీ అంటున్నారు, అంతే కదన్నా? నేతకాని సామాజిక వర్గానికి చెందిన గోమా శ్రీనివాస్ గారు 2004-05లో నేతకాని కులాన్ని నేతకాని మహార్ అనే సంఘాన్ని స్థాపించి దాదాపు 20 సంవత్సరాలుగా వస్తున్నది. ఆ సామాజిక వర్గం ఇతని ద్వారానే ముందుకొచ్చింది. ఇతను సంఘం స్థాపించిన తర్వాతనే బోలకొండ వెంకటేష్ గారికి టికెట్ దొరికింది. దుర్గం చిన్నయ్య గారు టీఆర్ఎస్లో ఎమ్మెల్యే అయినారు ఇతని ద్వారా. కాబట్టి ఇతను ఇంతవరకు అధికారంలో రాలేదు. ఇతను ఇప్పుడు బీజేపీ పార్టీ గుర్తించి ఇతను టికెట్ ఇవ్వడం వలన, నరేంద్ర మోదీ గారి హవా వలన ఇప్పుడు బీజేపీలో గోమా శ్రీనివాస్ గెలవబోతున్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో అతి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మన తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉన్నాయన్న. 17 స్థానాల్లో ఏవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అన్న? మేము దాదాపు 12 స్థానాలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాదాపుగా 12 స్థానాలు. ఇటు కరీంనగర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అటుపోతే నిజామాబాద్ కావచ్చు, ఇటు పెద్దపల్లి కావచ్చు, ఇటు జహీరాబాద్ కావచ్చు, అటుపోతే ఆదిలాబాద్ కావచ్చు. ఇట్లా ఈ మాదిరిగా చూసుకుంటే 12 స్థానాలు అతి మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మెయిన్గా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా ఇదే చెప్తున్నారన్న, 14 స్థానాలు మాకు వస్తాయి, ఒక స్థానము బీఆర్ఎస్ వాళ్ళకి, ఒక స్థానము బీజేపీ వాళ్ళకి, ఒక స్థానం ఎంఐ వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయన్న. వాళ్ళకు మీరు సవాల్ ఇస్తారని అనుకోవచ్చా మేము? తప్పకుండా. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరు, ఎంపీ ఎలక్షన్లు అనేది వేరు. ఆయన ఇచ్చిన హామీలు ఒకటి, జరిగేది ఒకటి. కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 100 రోజుల హామీలు సరిగ్గా నెరవేరలేదు. కాబట్టి ప్రజలందరూ మోదీ వైపే ఉన్నారు. మోదీ గారికి ఓటేసి 400 సీట్లతోటి మోదీ గారు ఈసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయినా ఇప్పుడు 400 సీట్లు అని చెప్పేసి అంటారు. ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఒక లిక్కర్ స్కామ్ గురించి అని ఢిల్లీ కేజ్రీవాల్ సీఎంను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని చెప్పేసి మనం అంటారు? తప్పకుండా ప్లస్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీలో కరప్షన్ వాళ్ళు లేరు. ఏదున్నా పార్టీ కోసం సిద్ధాంతాలను కట్టి పనిచేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇందులో ఆ విధంగా కరప్షన్ చేసి 100 కోట్లు సంపాదించుకునే పార్టీ కాదు ఇది. ఏమున్నా ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసే వాళ్ళే బీజేపీ నాయకులు.